ఇంతవరకు ఆయనేమో మా అమ్మ నాన్నల స్టూడెంట్. బట్ ఓవర్ ది ఇయర్స్ అంటే లెక్కేసుకుంటే ఆయన హీరో అయ్యి పెద్ద హీరో అయిన తర్వాత ఇంతకాలం నాకు ఆపర్చునిటీ రాలే ఆయనతో చేయడానికి. ఆఫ్టర్ నాకు 50 ఇయర్స్ దాటిన తర్వాత ఆపర్చునిటీ వచ్చింది. ఆయన ఏంటంటే అంత యంగ్ అయిపోతున్నారు రాను బాగా రోజుకి. ఏం తింటున్నారు ఏమిటి? అతిలోక సుందరి నాకే ఇప్పుడు ఒక టైంలో మీరు అన్నారు కదా ఎందుకు సనగవుతున్నారని, ఆయన మధ్యలో ఒక వీడియో చూశాను. ఇలా 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 ఊపేస్తున్నాడు ఆయన ఆ, తాడుని సన్నగవడానికి. అమ్మ ఈయనే ఇంత కష్టపడుతుంటే నేను ఎందుకు తినేసి లావైపోవడం ఏంది ఇది ఏం జరుగుతుందని సన్నబడుతున్నాను. నాకు ఆ విధంగా ఆయన ఇన్స్పైర్ చేశాడు. ప్లస్ లక్కీగా నాకు 50 ఇయర్స్కి అట్లీస్ట్ ఈ ఏజ్ కన్నా నాకు ఆపర్చునిటీ వచ్చింది విశ్వంభర్లో ఆయనతో చేయడం. ఇట్స్ వండర్ఫుల్ థింగ్ యాక్చువల్లీ. చిరంజీవి గారితో యాక్ట్ చేసే ప్రాజెక్ట్లో ఉండడం అనేది ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. సో అది కూడా వీల్ జస్ట్ వెయిట్ ఎలా అన్రైవల్ అవుతుంది మీ క్యారెక్టర్ అని చెప్పి. చూడండి అది వెరీ డిఫరెంట్. నాకు చాలా బాగా నచ్చింది. నాకు వాసిష్ఠ గారు మరి ఏమనుకున్నాడో తెలియదు. నాకు ఆ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ని తీసుకొచ్చి నాకే రాజీవ్ కావాలని చెప్పేసి పట్టుబట్టి పెట్టాడు ఆయన. సో థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో.